ఈరోజు వాక్య ధ్యానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానిద్దాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఆమెన్. దేవుడు మనపైన ఆయన యొక్క కృపను విస్తరింపచేయగలడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు సమస్త విధములైన కృపను మనకు విస్తరింపచేయగలడు. మన శక్తి అపరిమితమైనది కాదు, పరిమితమైనది. అయితే దేవుని యొక్క శక్తి అపరిమితముగా ఉన్నది. మన సామర్థ్యము కొద్దిది, కానీ దేవుని సామర్థ్యము సర్వ సమృద్ధి గలది. మనకు బలహీనత ఉన్నప్పుడు దేవుని యొక్క కృపాబలాన్నిచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అందుకనే పౌలు భక్తుడు కొన్ని సందర్భముల్లో చెప్తూ ఉన్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్త కార్యములు చేయగలను అంటూ ఉన్నాడు. మనకు అవసరం ఉన్నప్పుడు దేవుని యొక్క కృపా సమృద్ధి ఆయన సమకూర్చి దయచేస్తాడు. మనం నిరాశలో ఉన్నప్పుడు దేవుని యొక్క కృప ఆశ మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దేవుని యొక్క సమృద్ధి మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన యొక్క కృపా సమృద్ధి నీ వెనువెంటనే నీ వెంట ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ వాక్య ప్రకారం నీ ఒకసారి ఆలోచించినప్పుడు ఎల్లప్పుడూ సర్వసమృద్ధి గలవారై ఉండుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మన పక్షాన ఆయన సమృద్ధినివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. సమృద్ధి అంటే బ్రతికినంత కాలము ధన సమృద్ధి కలిగి ఉండడము కాదు. ప్రేమలో సమృద్ధి ఇస్తానంటూ ఉన్నాడు, జ్ఞానములో సమృద్ధి ఇస్తానంటూ ఉన్నాడు, విశ్వాసములో సమృద్ధి ఇస్తానంటున్నాడు, ఆనందములో సమృద్ధి ఇస్తానంటున్నాడు, నీకు శాంతిలో సమృద్ధిని ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరు, నీవు మంచి కార్యములు చేయుటకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. అట్టి సమృద్ధిని నీకు ఇస్తాడు. అప్పుడు ఇచ్చినప్పుడు నీవు చేయవలసిన విషయాలు ఏమిటంటే ఆకలిగా ఉన్నవారికి ఆహారము పెట్టాలి, బాధలో ఉన్నవారిని నీవు ఆదరించాలి. దేవుని సేవ చేయటము అంటే మరి ఆకలి కలిగిన వారికి ఆహారము పెట్టడము, బాధలో ఉన్న వారిని ఆదరించటము, వారికి కావలసిన ఆత్మీయ ఆహారము, శారీరక ఆహారాన్ని వారికి నీవు సమకూర్చేవాడిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు కృపగలిగిన వాడు కాబట్టి ఆయన నిత్యమైన కృపలో నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, నిన్ను ఒక సేవకుడిగానో సేవకురాలుగానో నిన్ను నియమించినప్పుడు నీవు ఇట్టి కృపా సమృద్ధిని పొందుకున్నప్పుడు నీవు అట్టి కృపా సమృద్ధిని పంచేవాడిగా ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని కృపా సమృద్ధి ఎందుకు ఇస్తూ ఉన్నాడో కొంతమందికి తెలియదు. దేవుడు ఎందుకు వారిని మరి ప్రసంగికులుగానో, స్వార్థికులుగానో, మరి గాయకులుగానో, మరి అనేక మందికి మేలు చేసేవారిగా ఆయన ఆశీర్వదించాడో తెలియక వారి సొంత అవసరములు, వారి సొంత పనులు, వారి సొంత పేరు కోసము చేసేవారు ఎందరో ఉన్నారు. ప్రభు పేరిట ఈ దినము ఎందుకు చెప్తూ ఉన్నానంటే, నేను కలిగి ఉండవలసిన సమృద్ధిని దేవుని యొద్ద నుంచి వచ్చినది కాబట్టి, అట్టి కృప ఉచితముగా మనకు వచ్చింది కాబట్టి ఉచితముగా పంచేవారిగా ఉండాలని కోరుకుందాం. ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నా నీవు దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉండి ఆయన కృపలో నడవటానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు నాకు దేవుని సమృద్ధి కృప దొరికినప్పుడు ఎదుటివారికి అట్టి కృపను, అట్టి దయను పంచే విధంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. నీ కృపను మా మీద విస్తరింపజేసినందుకు కృతజ్ఞతాస్తోత్రములు తెలియపరుస్తున్నాం. మమ్మల్ని సమృద్ధి గల వారిగా చేసినందుకు అయా, మా పక్షాన నిలబడి మా పక్షాన మంచి కార్యములు చేస్తున్న
విధానమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయా మేము కూడా ఎదుటివారిపైన కృప చూపేవారిగా, ప్రేమ చూపేవారిగా, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టేవారిగా, వస్త్రము లేని వారికి వస్త్రం ఇచ్చేవారిగా తండ్రి నాయన మమ్మల్ని కూడా సమృద్ధిగా దీవించి వారి కొరకు మేము మేలు చేయుటకు మమ్మల్ని పురికొల్పి నిలబెట్టమని ప్రార్థన చేయుచున్నాను. అయా నీ యొక్క సన్నిధిలో ఏదడిగితే అది ఇస్తావు కాబట్టి నీ కృపా సమృద్ధిని మేము అనుభవించినట్టు ఇతరులు కూడా అనుభవించులాగా సహాయము దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.